హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఈవినింగ్ న్యూజిలాండ్కి ఇండియాకి మరొక T20 రెండవది ఈరోజు ఈవినింగ్ 7 గంటలకి స్టార్ట్ అవుతోంది. మనం ఫస్ట్ T20 చూసినాం కదా, మన ఇండియా వాళ్ళు ఎలా ఆడారు. అభిషేక్ శర్మ, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా ఫస్ట్ T20 ఆడారనేది. సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేసినారని మనకు కూడా తెలుసు. న్యూజిలాండ్ వాళ్ళు ఈ సిరీస్తో ఫస్ట్ మ్యాచ్ మనం గెలవడంతో రెండవ T20 మీద ఆసక్తికరం ఏర్పడింది. అసలు న్యూజిలాండ్ వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా లేదా, వాళ్ళు ఎలా ఆడతారు అనేది అభిమానుల్లో ఉత్కంఠ ఉంది. అలాగే మన పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఈరోజు ఇంకా ఎలా రెచ్చిపోతున్నారు. అసలు పవర్ ప్యాక్ ఈరోజు మన రెండో T20. ఓవరాల్ ఈ T20 గురించి కనుక మనం మాట్లాడితే అసలు ఇండియా మొత్తం అంతా యూత్తో నిండిపోయింది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ ఎనర్జెటిక్గా, అసలు ఏ మాత్రం టెన్షన్ లేకుండా చాలా కామ్గా హిట్టింగే, మళ్ళీ చాలా కామ్గా కూడా ఫ్రెండ్స్. అసలు ఎంత హిట్టింగ్ అంటే చాలా మంచి హిట్టింగ్, మంచి పర్ఫార్మెన్స్. బ్యాటింగ్లో ఇండియాకి తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఎందుకంటే 8వ ఆర్డర్ దాకా మనకి బ్యాటింగ్ లైనప్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, 8వ ఆర్డర్ అంటే అసలు 7 వికెట్ పడినా కూడా ఇండియా గెలుస్తుంది అనే ధీమాలో ఇండియా ఉంది. ఆ 8వ వికెట్ బ్యాటర్ కూడా మంచి పవర్ హిట్టర్సే, అల్లాడప్ప బ్యాటర్స్ కాదు మళ్ళా వాళ్ళు. చూడండి, 8వ హిట్టర్ కూడా 20 ఓవర్ల మ్యాచే కాబట్టి 8వ హిట్టర్ కూడా ఒంటి చేత్తో మ్యాచ్ ని తిప్పగల వీరులు మన వాళ్ళ. అంత సత్తా ఉంది మన క్రికెటర్లకి, డెప్త్ లో కూడా లాస్ట్కి. అసలు మామూలు టీం కాదు ఇండియా, ఆ స్థాయిలో ఉంది T20 టీం. మీరు చూసిన రింకు సింగ్ ఎలా ఆడాడనేది, ఫినిషర్ రోల్. ఏదో ఒకరోజు బ్యాడ్ డే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతిసారి అని కాదు కానీ అది బ్యాడ్ లక్ అనమాట. ఆ ఒక్క రోజు తప్ప మిగతా రోజుల్లో ఇండియాని ఎవరు ఆపలేరు. ఓకే, మనం రెండో T20 గురించి మనం మాట్లాడితే ఇండియా వాళ్ళు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా చాలా డిసిప్లైన్ టీం ఫ్రెండ్స్. చాలా డిసిప్లైన్ గా స్మాల్ స్టాటిస్టిక్స్ వాడుకుంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి లేదు. మనం చూసాం లాస్ట్ వన్డే సిరీస్ లో, ఫస్ట్ వన్డే మన వాళ్ళు గెలవడం, రెండో వన్డే వాళ్ళు గెలి, మూడో వన్డే కూడా వాళ్ళే గెలవడం జరిగింది ఫ్రెండ్స్. మనం వన్డే సిరీస్ ఓడిపోవడంతోనే ఈ T20 మీద ఆసక్తికరం ఇంకా ప్రజలకు ఎక్కువైంది. మనం ఫస్ట్ T20 గెలిచామని చెప్పి కామ్గా ఉండడానికి లేదు. సిరీస్ మొత్తం గెలవాలి, 5-0తో గెలవాలి ఇండియా. వైట్ వాష్ చేసేయాలి న్యూజిలాండ్ ని. అలా చేయాలంటే చాలా కూల్గా ఉండాలి. సెలక్షన్ కానీ, ఆర్డర్ కానీ, బ్యాటింగ్ ఆర్డర్స్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్ని కరెక్ట్గా ఉంటేనే మనం న్యూజిలాండ్ ని వైట్ వాష్ చేస్తాం. న్యూజిలాండ్ కూడా చాలా డిసిప్లిన్ తో ఆడుతుంది మ్యాచ్ ని. మీరు చూసే ఉంటారు, చాలా కామ్ గా ఉంటుంది న్యూజిలాండ్. చాలా చాలా ఆలోచన చేసుకొని ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా దిగుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది ఈ మ్యాచ్ గా న్యూజిలాండ్ ఓడిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ సిరీస్ ని ఓడిపోయేంత స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది న్యూజిలాండ్. కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా చాలా బలంగా కంబ్యాక్ ఇస్తారు, అందులో ఎటువంటి డౌటే ఉండదు. ఇంకా ఏమా చిన్న తప్పు చేయకూడదు మన ఇండియా వాళ్ళు కూడా. ఒక్క ఫీల్డింగ్ లో మాత్రమే మిస్టేక్ కనిపిస్తుంది మన ఇండియాలో, ఆ ఫీల్డింగ్ తప్ప మరి ఎక్కడ మిస్టేక్ లేదు. ఇండియా వైపు ఏమో చాలా బలంగా ఉంది. మన ఓపెనర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళిద్దరూ మంచి పవర్ ప్యాక్ హిట్టర్స్. వీళ్ళు మామూలుగా ఉన్నంతసేపు హిట్టింగే, ఇంకా చాలా బాగా ఆడతారు. మన వాళ్ళు పవర్ ప్లే కనుక ఓన్లీ ఓపెనర్సే ఉన్నారంటే స్కోర్ 230 నుంచి మినిమం 250 మధ్యలో ఉంటుంది. అది మన ఇండియా స్ట్రెంత్. ఆ విధంగా ఆడతారు కాబట్టి ఓపెనర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా మన దేశ వాళ్ళ క్రికెట్ లో చాలా బాగా ఆడి T20 వరల్డ్ కప్ కూడా ఎంపికైనాడు. అతను కూడా మంచి హిట్టరే. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ వన్డేలో మంచిగా బ్యాటింగ్ చేశాడు ఫ్రెండ్స్. ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తుంది. ఈ 5 సిరీస్ లో, ఈ 5 వన్డేల 5 T20ల సిరీస్ లో
మనకి విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 5 T20లలో సూర్యకుమార్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి. ఇంకా ఫినిషర్స్ రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శుభం దుబే ఎలా ఆడతారో మనకు బాగా తెలుసు. అసలు చాలా మంచి హిట్టర్స్. ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే అక్షర్ పటేల్ ఫ్రెండ్స్, ఇండియాని ఇప్పుడు భయపెడుతున్నది అదే. అక్షర్ పటేల్ డెత్ ఓవర్స్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ లో స్పిన్నింగ్ కావచ్చు, బ్యాటింగ్ ఇండియాలో కష్టంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేస్తాడు అతను. మనకు తెలుసు, మన లాస్ట్ టైం మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఫైనల్లో అతను ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసినాడు అనేది. అలాంటి ఇప్పుడు అతని మీద కొంచెం టెన్షన్ ఏర్పడింది ఇండియాలో. ఎందుకంటే మన బౌలింగ్ చేసినాడు ఫిలిప్స్ ఒక షాట్, భారీ షాట్ కొట్టడం వల్ల అతని వేళ్ళకి తగిలి ఆ వేళ్ళ నుంచి బ్లడ్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా బ్యాడ్ ఇది. అతను మైదానాన్ని కూడా వీడడం జరిగింది. అతను ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఆ గాయం కనుక అలా ఉంటే T20 వరల్డ్ కప్ లో ఉంటాడా అనేది ఇప్పుడు ఇండియాలో కొంచెం టెన్షన్ గా ఉంది. ఇది ఏమాత్రం నెగిటివ్ కాకూడదని కోరుకుందాం. అక్షర్ పటేల్కి అంతా మంచి అయ్యి నెక్స్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులోకి రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా మనకు తెలిసిన బౌలింగ్ బూమ్రా, అక్షదీప్, స్పిన్నర్ వరుణ్ సందేశ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అగ్రెసివ్ గా ఆడుతూనే మన ఇండియా వాళ్ళు వికెట్స్ కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి ఈ రెండో T20. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాబోయే T20 వరల్డ్ కప్ కి మనం అగ్రెసివ్ గా ఆడుతూనే వికెట్ కాపాడుకుంటామా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. మనం రెండో T20లో గమనించాల్సిందే. ఇక్కడ న్యూజిలాండ్ కూడా గ్రేన్ ఫిలిప్స్ మామూలుగా ఆడడు. మిచెల్ శాంటర్ మనకు బాగా తెలుసు, చాలా స్లోగా బంతులు వేసి వికెట్ తీస్తూ ఉంటాడు. మంచి ఆల్రౌండర్ కూడా అతను. ఈ T20కి ఎలాంటి స్ట్రాటజీస్ వాడతారు ఈ రెండవ T20 కోసం చూడాలి. న్యూజిలాండ్ మన ఇండియాని ఆపగలదా పవర్ ప్లేలో కానీ మొత్తం T20లో కానీ? అది అంత ఈజీ కాదు, బట్ కానీ ఆపగలదా అనేది ఇప్పుడున్న క్వశ్చన్. ఓవరాల్ గా చూసుకుంటే ఒక అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్స్ ఆ స్థాయిలో ఉంది. రింకు సింగ్ డెత్ ఓవర్స్ ఆ స్థాయిలో ఉంది చూడండి. అలాగే ఇండియన్ స్పిన్నర్లు, న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్. ఇది కంటెస్ట్ రెండవ T20కి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈరోజు. ఈ మూడు కనుక చూస్తే మ్యాచ్ అనేది ఎవరు గెలుస్తారని మనకి విషయం అక్కడే అర్థమవుతుంది మెయిన్. అలాగే పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం హై స్కోరింగ్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. డ్యూ కనుక పిచ్ లో వస్తే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. డ్యూ రాకపోతే ఇద్దరికి ఈక్వల్ గానే ఉంటుంది. డ్యూ వచ్చిందంటే సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ చేసింగ్ టీమ్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే టాస్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ రెండవ T20లో. ఓవరాల్ కనుక మనం చూసుకుంటే ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. ఈ T20లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్, 6లు 4లు వికెట్లు, మజా, మామూలు మజా రాదు ఈ రెండవ T20లో కూడా. చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారో. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ తెలియజేయండి. ఇండియా గెలుస్తుందా, న్యూజిలాండ్ గెలుస్తుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.